ప్రైజ్ లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము. కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును. ప్రియులారా, కనికరము చూపించుట. ఎవరైతే కనికరము లేని వారిగా ఉన్నారో వారికి కూడా కనికరము లేని తీర్పు అనేది వస్తుంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవుని అత్యున్నతమైన గుణములలో కనికరం అనేది చాలా ప్రాముఖ్యము. పాత నిబంధనలో కనికరం అని పిలుస్తారు, క్రొత్త నిబంధనలో కృప. అంటే కృప అన్నా కనికరం అన్నా ఒకటేనండి. ఇది దేవుడు ఉచితముగా ఇస్తున్నాడు. మరి చాలామంది కనికరము లేని వారిగా జీవిస్తారు. కానీ యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో ఒక మాట చెప్తారు, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరాన్ని పొందుకుంటారు అని. అంటే ఎవరైతే కనికరము కలిగి ఉన్నారో వారు దేవుణ్ణి కలిగిన వారండి, వారు ధన్యులుగా ఉన్నారు. ఉదాహరణగా చెప్పాలి అంటే, ఆనాడు భక్తుడైన యోసేపు తన అన్నదమ్ముల పట్ల కనికరము కలిగిన వాడండి, కనికరము కలిగిన వాడిగా ఉన్నాడు. అన్నదమ్ములు తనకి ఎంత అన్యాయం చేసినా, మోసం చేసినా, తన కుటుంబానికి దూరం చేసినా, ఎంత కీడు తలపెట్టినా, కానీ అన్నదమ్ముల పట్ల తను పగ తీర్చుకోలేదు, కనికరాన్నే చూపించాడు. ఇంకో విషయం చెప్పాలంటే ఇక్కడ రాయబడుతుంది, కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందుతాడు అని. ఆనాడు కయ్యూను తమ్ముడైన హేబేలు పట్ల కనికరము చూపించలేదండి. ఇతను నా తమ్ముడు కదా, నా తోడబుట్టినవాడు, నా రక్తం పంచుకున్నవాడు అని ఏమాత్రము ప్రేమ, ఆప్యాయత, దయ, జాలి, కనికరం లేకుండా తన తమ్ముడిని చంపేస్తాడండి. అందుకనే కనికరము లేని తీర్పే పొందుకున్నాడు, కనికరం లేని తీర్పే తను పొందుకున్నాడు. కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి. మరి దేవుడు కరుణామయుడండి. ఆయన నమ్మిన వారు మనము కూడా కరుణ కలిగిన వారిగా ఉండాలి. అంతేగాని పగ, ఈర్ష్య, అసూయ, స్వార్థము కాదండి. కనికరం కలిగిన వారు, క్రోధము కలిగిన వారు కాదండి దేవుని బిడ్డలు. కనికర సంపన్నుడు ఆయన, కృపా కనికర వాత్సల్యపూర్ణుడు ఆ దేవాది దేవుడు. కావున కనికరము చూపించే వారిగా ఉండాలి. ఒకవేళ కనికరము చూపకపోతే ఆ దేవుని కనికరాన్ని ఎలా పొందుకుంటాం? ప్రతి ఒక్కరూ ఆలోచించండి. మరి ప్రతి ఒక్కరి పట్ల దేవుడు కనికరమును చూపిస్తూనే ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.